కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భిక్షపతి నగర్లోని భూమికి అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. అయితే 60 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారని బాధితులు వాపోతున్నారు. స్థలానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులో కేసు నడుస్తుండగా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 1961 నుంచి భూమిని సాగు చేస్తున్నామని, ఈ భూమి మీదే ఆధారపడి జీవిస్తున్నామని చెబుతున్నారు. తమను ప్రభుత్వం రోడ్డు మీదకు తీసుకొచ్చిందని, న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. కొండాపూర్లోని భిక్షపతి నగర్ సర్వే నెంబర్ 59లోనైతే ఈరోజు హైడ్రా కూల్చివేతలు అనేటివి అయితే స్టార్ట్ చేసింది. గత 60 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడే జీవిస్తున్నాము, ఈ భూమి మాదంటూ గతంలో కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో మాకు అనుకూలంగానైతే తీర్పు రావడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టుకు అధికారులు వెళ్ళడం జరిగింది. ఇంకా కోర్టు కేసు నడుస్తుండగా కూడా అధికారులు కావాలనే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు ఇక్కడ కూల్చివేతలు జరిపారు. మమ్మల్ని రోడ్డు మీద వేశారు. మా దగ్గర పత్రాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి అంటూ ఇక్కడ స్థానికులు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళ దగ్గర ఎలాంటి పత్రాలు ఉన్నాయి, అసలు ఏం డీటెయిల్స్ ఉన్నాయి, వారు ఏం చెప్తారో విందాం. అన్న, ఇది గవర్నమెంట్ భూమి అని అధికారులు అంటున్నారు. ఆల్రెడీ ఫెన్సింగ్ కూడా స్టార్ట్ చేసారు, ఇది మాది భూమి అంటున్నారు. మరి మీరేమో పత్రాలు చూపిస్తున్నారు, ఇది ఏందన్నట్టు అసలు? ఇది మాకు 1961లో వచ్చిందమ్మా. మా తాతల తర్వాత మా నాన్నల తర్వాత మేము 3 తరాల నుంచి మేము దీనిపైన ఉన్నాం, సాగు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అంటే సాగు లేదు, కొంచెం పరిస్థితి బాగాలేని వల్ల రోడ్డు వచ్చడం వల్ల కొంచెం వాటర్ సోర్స్ సరిగా లేకుండా కొంచెం పాడుపడట్టు ఉన్నది. అంతకుముందు అయితే పంటలు చేసినాము, అన్ని ఆకుకూరలు అన్ని పంటలు చేసి తీసినామమ్మా. ఇప్పుడు ఏంటంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది, ప్లస్ మాకు కోర్టు ఆర్డర్ ఉంది. తర్వాత మాకు ఈ మధ్య 2020-21లో రోడ్ కటింగ్ పోయింది, దానికి కాంపెన్సేషన్గా మాకు నోటీస్ కూడా ఇచ్చారు. ఏది TDR నోటీస్ అది కూడా ఉంది. అయితే మాకు ఏమైందంటే మాకు డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చిన తర్వాత గవర్నమెంట్ హైకోర్టుకు పోయింది. హైకోర్టులో పెండింగ్గా చూపిస్తుంది ఇప్పటి వరకు కూడా. అసలు హైకోర్టు నుంచి వాళ్ళకు ఆర్డర్ వెళ్ళిందని కూడా మాకు తెలియదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. పొద్దున్నే ఉదయం 4 గంటల నుంచి వచ్చి మొత్తం అంగం చేసుకుంటా ఏమని అడిగితే మాకు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి చూపిస్తారు. మాకు ఏంటంటే మొన్న 3 డేస్ బ్యాక్ ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అది మాత్రమే మాకు తెలుసు. అది కూడా మాకు వాళ్ళు చూపించలే. ఇది ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేవు, దానివల్ల వీళ్ళది కాదు అని చెప్పి, ప్రైవేట్ వ్యక్తులు కాదు అని చెప్పి గవర్నమెంట్ ఫేవర్ వెళ్ళిపోయింది అన్నట్టు తీర్పు వచ్చిందట్టు చెప్తున్నారు హైకోర్టులో. ప్లస్ మేమేమంటాం అంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్ ప్రాపర్ ఒరిజినల్స్ అన్ని హైకోర్టులో ఉన్నాయి, మాకు ఇచ్చిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ. మరి లేవని ఎట్లా చెప్తున్నారు మాకు అర్థం కాలేదు. మా జడ్జి ఎట్లా చెప్పాడో మాకు అర్థం కాలేదు. మరి ఏ ప్రకారంగా చెప్పాడో ఇప్పటికీ మేము ఈయనే ఉన్నాం. మాకు ఫ్యామిలీస్ మేము మొత్తం 12 మంది, మేము ఈ రైతులం 12 మంది రైతులమమ్మ. 12 మందికి 3 ఎకరాల చొప్పున ఉన్నది. మాకు దీనిపైన ఆధారం. మేము ఏదో చిన్న జాబులు చేసుకుంటూ ఉన్నాం. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో 3-4 ఫ్యామిలీ ఉన్నాం. కనీసం ఇల్లు కట్టుకుందామన్నా కూడా మాకు లాస్ట్ టైం ఒకసారి ఇట్లా చిన్న గుడిసెలు వేసుకుంటే కూడా కూలగొట్టారు, 2-3 సార్లు కూలగొట్టారు. ఇప్పుడు వచ్చి మొత్తానికి మొత్తం లాగేసుకుంటారు. మా బతికేంది, మా పరిస్థితి ఏంది, మేము రోడ్లో పడ్డాం. మరి ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏ విధంగా సాయం చేస్తుంది? గవర్నమెంట్ ఏమో బాగా స్పీచ్లు ఇస్తుంది, దళితులకు 3 ఎకరాలు అంటుంది. 3 ఎకరాలు మాకు ఇచ్చింది మీరే గుంజుకుంటారు కదా, గుంజుకుంటున్నారు. ఇప్పుడు మరి ఇంకా 3 ఎకరాలు ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే 1,000 కోట్ల ప్రాపర్టీ కాబట్టి రేట్ పెరిగింది కాబట్టి ఇప్పుడు లాగేసుకుంటున్నారు. మరి మా పరిస్థితి అప్పటి నుంచి అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్లా ఉన్నామమ్మా. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మరి మాకు పెద్ద పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఒకే ఇంట్లో 4-5 ఫ్యామిలీస్ ఉన్నాము. మేము ఎట్లా బతకాలి, ఎట్లా పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఏ విధంగా మాకు దారి చూపిస్తాం మరి ప్రభుత్వం? అంటే మీరు కూల్చివేతలకు వచ్చిన ఈ అధికారులకు ఈ పత్రాలు ఏమన్నా చూపించిర్రా? వాళ్ళు ఏమన్నారు ఆ టైంలో? అసలు చూపిస్తే అది హైకోర్టు పేపర్, మాకు పేపర్ వచ్చింది, గవర్నమెంట్ పేపర్ వచ్చింది. మా పని మేము చేసుకుంటున్నాం. మీరు ఏమన్నంటే మేము హయ్యర్ కోర్టుకు వెళ్ళండి. ఇవ్వలేదు, అడిగాము మేము, ఇవ్వలేదు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదంటే మాకు లేదు, అసలు లేదు. మా నోటీస్ కూడా లేదు. వాళ్ళు సడన్గా వచ్చేసారు. మాకు ఇవాళ మార్నింగ్ 4 o'clock నుంచి నడుస్తుంది. మేము ఏం చేయాలో అది చేస్తాం. మేము కూడా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడము అన్నీ చేస్తాం. అది మేమైతే వెనుక పోయేది లేదు. హయ్యర్ కోర్టు కూడా వెళ్ళి మేము ఫైట్ చేస్తాం. అది కూడా. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఆల్రెడీ మా వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయి. గతంలో రోడ్డు వైండింగ్లో స్థలం పోతున్న సమయంలో కూడా ఈ యొక్క TDR నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు నోటీసులు ఇచ్చారు అంటేనే భూమి మాది అని కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు కూల్చివేతలు ఎలా చేశారు? ఓకే, పైకోర్టులో నిజంగానే
తీర్పు మీ వైపు వస్తే ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఏదైతే ఇప్పుడు ఈరోజు కూల్చివేతలు జరుగుతున్నాయో ఆ కూల్చివేతలకు సంబంధించిన వివరాలన్నిటిని కూడా మాకు చెప్పి ఆ తర్వాత కదా ఈ కూల్చివేతలు స్టార్ట్ చేయాలి, ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కానీ అలా చేయకుండా ఎందుకోసం ఇలా హడావిడిగా వచ్చి ఇవాళ ఈ యొక్క కూల్చివేతలు చేయడం కావచ్చు, ఈ ఏదైతే కంచెలు వేయడం మాత్రం చేస్తున్నారు అని అయితే ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూద్దాం, మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నయ్య ఈ ఫెన్సింగ్ వేస్తున్నారు, మీకేమైనా చెప్పిర్రా ముందుగాల? చెప్పలేదమ్మా, ఏం చెప్పలేదు. అసలు ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. సడన్గా వచ్చేసారు వాళ్ళు. సడన్గా వచ్చి మొత్తం అక్కడ మేము ఫెన్సింగ్ ఇప్పుడు గుల కొడతారు అన్నది కూడా ఇండ్లు గుల కొడతలేరు వాళ్ళు. ఇండ్లు ఏం గుల కొడతలేరు కదా, మేము వేసిన షెడ్లే గుల కొడుతారు. అంటే మేము పొలం చేసేటప్పుడు వేసిన షెడ్లే ఇప్పటి వరకు ఉన్నాయి. అవి అప్పటి నుండి మా నాయనలు వేసిన షెడ్లే అవి. కొత్తగా వేసిన ఏం లేవు ఆ గుడిసెలు. పర్మనెంట్ ఇండ్లు కట్టింది లేదు, ఇక్కడ బిల్డింగ్లు కట్టింది లేదు. ఉన్న మంచిగా గ్రౌండ్ లాగా ఉన్న పొలానికే మేము అది చేసినాం. ఇప్పుడు అట్లాంటి పొలాలనే ఇప్పుడు వచ్చి లాగేసుకుంటాం. మేము ఏం చేయాలి అనేది అర్థమవుతలేదు. స్థలం మాది కాబట్టి మేము మాట్లాడడానికి ఉన్నాం. మేము మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా మేము చూపెడతా ఉన్నాం అంతా. సో మనం చూస్తున్నాము ఇక్కడ ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ ఫెన్సింగ్ల విషయం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు దసరా తర్వాత ఇట్లాంటి ఒక పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇంత దారుణమైన పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటుంది, అసలు ఏం చేస్తుంది అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఇవి ప్రస్తుతం అప్డేట్స్. ఒప్పందం కుదిరిందన్నారు. ట్రంప్ శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉంది అన్నారు. బందీలను విడుదల చేయబోతోందని కూడా చెప్పారు. కానీ అంతలోనే మళ్లీ దాడులు మొదలయ్యాయి.